ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 24వ మాటలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అనే మాట మనం ఇక్కడ చూస్తాం. దేవుని వాక్యానికి ఉన్నటువంటి మరొక శక్తి ఏంటంటే కనుక ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాడ్ పవర్ టు గ్రో కంటిన్యూలీ అండ్ స్ప్రెడ్. దేవుని వాక్యము నిరంతరము అభివృద్ధి చెందుతూ వ్యాపిస్తూ ప్రబలమయ్యే శక్తి దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్యం యొక్క వ్యాపకాన్ని, దేవుని వాక్యం యొక్క శక్తిని ఎవ్వరు ఆపలేరు. నో వన్ క్యాన్ స్టాప్ ఇట్. నో వన్ క్యాన్ స్టాండ్ అగైన్స్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి, దేవుని వాక్యం యొక్క వ్యాపకానికి, అంటే దేవుని వాక్యం వ్యాపించకుండా, దేవుని వాక్యం స్ప్రెడ్ అవ్వకుండా, ఇతరులకి అందకుండా, ఇతరులకి అది వెళ్ళకుండా ఎవ్వరూ దాన్ని మూసివేసే ప్రయత్నం చేసినా అది సక్సెస్ఫుల్ అవ్వదు. అది మరి విజయవంతము కాదు, విజయవంతము అవలేరు. వాళ్ళు ఎందుకు అవలేరంటే కనుక దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక శక్తి ఏంటంటే కనుక ఇట్ విల్ స్ప్రెడ్, ఇట్ విల్ కంటిన్యూలీ గ్రో. అది నిరంతరము ఎదుగుతూనే ఉంటుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎవ్వరు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయలేరంటే వ్యాపించకుండా ఆపలేరు. ఇదే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 7వ వాక్యంలో కూడా ఇదే మాట మనం చూస్తాము. అక్కడ ఏమని ఉంటుందంటే కనుక దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసానికి లోబడ్డారు. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య విస్తరించిపోయింది. ఆ పై వచనాల్లో మనం చూస్తే కనుక సంఘానికి హింస కలిగినప్పుడు, అంటే కొంతమంది హింసకులు ఏం చేస్తారంటే సంఘాన్ని హింసించి, దేవుని మందిరాల్ని కూలగొట్టి, దేవుని యొక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టి దేవుని వాక్యాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు. కానీ రివర్స్లో జరిగింది. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఆపాలని ప్రయత్నం చేసే కొద్దీ, దాని వ్యాపకాన్ని నిర్బంధించాలనే ప్రయత్నం చేసే కొద్దీ అది ఇంకా ప్రబలమైపోయి, అది ఇంకా భయంకరమైనటువంటి శక్తితో వ్యాప్తి చెందుతూ అనేకులు శిష్యులుగా మార్చేసింది. ఈవెన్ యాజకులు కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి యాజకత్వం చేసేవాళ్ళు కూడా ఏమైపోయారంటే వాక్యానికి లోబడిపోయారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఎవ్వరు కూడా, ఏ మతం కూడా, ఎలాంటి వ్యక్తులు కూడా, ఎలాంటి ప్రభుత్వాలైనా సరే దేవుని వాక్యాన్ని ఆపలేవు. ఎందుకు ఆపలేవు అంటే కనుక దేవుని వాక్యానికి ఒక శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి అంటే కనుక ప్రబలమయ్యే శక్తి ఉంది, కంటిన్యూగా ఎదిగే శక్తి ఉంది. దేవుని వాక్యం అందుకే విత్తనంతో పోల్చబడింది. విత్తనం చూడండి, ఎవరైనా విత్తనాన్ని భూమిలో పడేసిన తర్వాత దాన్ని ఆపలేరు. అది విత్తనంగా ఉండదు, అది మొక్కగా, తర్వాత అలా మొలకెత్తి మొక్కయ్యి, తర్వాత వృక్షమయ్యి, అది అనేకమైనటువంటి విత్తనాలను ఇచ్చే ఆ యొక్క గుణము కలిగి అది స్ప్రెడ్ అవుతుంది. సో ఈరోజు నేను చెప్తా ఉన్నాను, వాక్యంలో ఉన్నటువంటి మరొక శక్తి ఏంటంటే కనుక ఇట్ విల్ స్ప్రెడ్, ఇట్ విల్ గ్రో కంటిన్యూలీ. వాక్యము నిరంతరము ఎదుగుతూ ఉంటుంది, వాక్యము వ్యాపకము చెందుతూనే ఉంటుంది. వాక్యాన్ని ఎవరు కూడా దాన్ని వ్యాపించకుండా ఆపలేరు. ఎందుకంటే వాక్యానికి అలాంటి శక్తి ఉంది. ఆ శక్తి మనలో ఉంది. మనలో కూడా వాక్యం అంటే మన యొక్క అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఏ వాక్యాలు నీ లోపల ఉంటే అలాంటి అభివృద్ధి నీకు ఉంటుంది. ఒకవేళ ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, వ్యక్తిగత పరమైనటువంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి, తెలివికి సంబంధించినటువంటి, సమాజ శ్రేయస్సుకు సంబంధించినటువంటి, సంఘాభివృద్ధికి సంబంధించినటువంటి, పరిచర్య అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ వాక్యాలు నీ లోపల నువ్వు నింపుకుంటావో అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, అవి వ్యాపిస్తూ ఉంటాయి, అవి ఎదుగుతూ ఉంటాయి. దాన్ని ఎవ్వరు కూడా నిర్బంధించలేరు. కాబట్టి వాక్యాలతో నింపబడండి, ఎదగండి, వ్యాపించండి. మీరు కూడా ప్రబలమై అనేక మందిని దేవుని వైపు త్రిప్పే పాత్రలుగా మీరు వాడబడండి. దేవుడు అలాంటి కృపతో మిమ్మల్ని, నన్ను, భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుని యేసు నామములో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.